ఎన్టీఆర్ గురించి రత్నవేలు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండని చెప్పేసి ఈ నిప్పు నాగరాజు గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది కూడా అందరి హీరోలు ఫ్యాన్స్ కూడా మొదలు పెట్టేసి ఇక ఎన్టీఆర్ కట్అవుట్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ అయిపోయాడు. ఏమని మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే ఎన్టీఆర్ పక్కన పెద్ద హైట్ ఉన్న వాళ్ళు నిలబెట్టారు, మంచిగా చరిష్మా ఉన్న వాళ్ళని నిలబెట్టారు, స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు నిలబెడతారు. అయినా సరే దేవరా సినిమాలో ఎన్టీఆర్ కట్అవుట్ పరంగా తేలిపోయిండు. కంటైనర్ను నెట్టే సీను అని చెప్పేసి అనేది చాలా రోజుల నుంచి ట్రోల్ స్టాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ రత్నవేలు ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఎక్కువ ట్రోల్ స్టాప్ అయిపోయింది. పొట్టోడు చాలా హైట్ తక్కువ ఉంటాడు అని చెప్పేసి లక్ష్మీ పార్వతి చేసిన వీడియోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి మొత్తము దారుణంగా ట్రోల్ చేస్తాడు అనమాట. పెద్ద సినిమా సక్సెస్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేసుకుని పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ అనేవాళ్ళు దీని కలెక్షన్స్ అంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ చూపించి ఓవరాల్గా వచ్చిన కలెక్షన్స్ కూడా చూపించి ఇవి ఒరిజినల్ నెంబర్స్, ఎన్టీఆర్ దేవరాకి వేసింది సురేంద్ర నాగవంశీ వచ్చేసి ఫేక్ నెంబర్స్ ఇస్తాడని చెప్పేసి మొత్తంగా కలెక్షన్స్ పరంగా ఇటు కట్అవుట్ పరంగా దారుణమైన మాస్ ట్రోలింగ్ అనేది నడుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక హీరో గురించి బాడీ షేమింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే అదొక లెక్క. ఎన్టీఆర్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. దాదాపు 20-25 సంవత్సరాలు అవుతుంది మనోడు వచ్చేసి ఇండస్ట్రీకి. అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ని చూస్తూ అభిమానిస్తూ పెరిగిన వాళ్ళు కూడా సడన్గా ఎన్టీఆర్కి స్క్రీన్ ప్రెజెన్స్ బాగాలేదు, ఎన్టీఆర్ అసలు హీరో కట్అవుటే కదా అని చెప్పేసి అనడం అనేది ఎంతవరకు నిజమో వాళ్ళకే తీరాలి. ఇంకో విషయం కూడా వాడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే నెంబర్ 1 అయిన చిరంజీవి, రజనీకాంత్ ఎవరు కూడా పెద్ద 6 ఫీట్లు 6 ప్యాక్లు ఉన్నోళ్ళు కాదు. జస్ట్ నీలాగా నాలాగా నార్మల్గా కనిపించేటోళ్ళే. మరి వాళ్ళు ఎందుకు నెంబర్ 1 అయ్యారని చెప్పేసి అంటే వాళ్ళకు మాత్రమే సొంతమైన టాలెంట్ ఉంది. ఒక అతనికేమో మ్యానరిజము, స్టైలు రజనీకాంత్కి, ఇక్కడేమో స్వాగ్, డ్యాన్సు, ఇంకా చిరంజీవి గురించి చెప్పేది ముందు చాలా థింగ్స్ ఉన్నాయి. ఇంకా పోను ఈ జనరేషన్ మారే కొద్దీ డ్యూటీ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ లాంటి వాళ్ళు కావచ్చు, మామూలుగా తమిళ్ మలయాళంలో హీరోలంతా కూడా మీలాగా మాలాగానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా పెద్ద స్పెసిఫిక్ క్వాలిఫికేషన్తో ఎవరు ఉండరు. ఆ లెక్కన చూస్తే ఈ కొలతలు ఉన్నట్టు ఉండేటోళ్ళు మొత్తం కూడా బాలీవుడ్లో ఉన్నారు. మరి వాళ్ళకు దిక్కు దివాణం లేదు, ఎవడు దేకినోడే లేడు. ఆ షారుఖ్ ఖాన్లను వీళ్ళను ఈ రితిక్ రోషన్ ఇక్కడ దాకానే, ఇక తర్వాత స్టార్ట్స్ అనే వాళ్ళు ఇంకా రావట్లా. సో సౌత్ వాళ్ళు ఎందుకు అంటున్నారు? సరే అల్లు అర్జున్ తీసుకోండి, అల్లు అర్జున్ ట్రోలింగ్ గురించి తీసుకోండి. ఒకప్పుడు ఎంత ట్రోల్ చేశారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కదా. రామ్ చరణ్ ట్రోలింగ్ గురైనోడే. అవుట్ లేదు, బొంగు లేదు. ఎన్టీఆర్కి ఓపెన్గా చెప్తున్నాను, ఆయన కనుక ఒక పుష్ప లాంటి సినిమా, ఒక రంగస్థానం లాంటి సినిమా, జైలు అవకాశాలు ఒక ప్యాటర్న్ ట్రై చేశాడండి డైరెక్టర్. అట్లా తన లోపల ఉన్న నెగిటివ్ షేడ్ను కూడా కరెక్ట్ క్యాచ్ చేసుకునేలాగా, తనలో ఉన్న ప్రతి యాంగిల్ని బయట పెట్టేలాగా ఒక్కతను ఎవరో ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అయి ఉండాలి. ఎలివేటెడ్ డైరెక్టర్స్ కాకుండా కొత్త డైరెక్టర్ ఒకళ్ళు రావాలి. ఎన్టీఆర్ లోపల ఉన్న ఆ బీస్ట్ మోడ్ అనేది బయటకు తీసుకొచ్చి అస్సలు సిసలైన తన లోపల ఉన్న నటుడిని, ఒక దానవీర సూర్యకర్ణలో ఎలాగైతే పెద్ద ఎన్టీఆర్ 3-4 పాత్రలు చేస్తాడు, కృష్ణుడికి క్యారెక్టర్ చేస్తాడు, దుర్యోధనుడు చేస్తాడు, కర్ణుడు చేస్తాడు, అన్నిటికీ న్యాయం కూడా చేస్తాడు. సో అట్లాంటి ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి అసలు ఎన్టీఆర్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఇప్పుడు జనరేషన్ మర్చిపోతున్నట్టుంది. అందుకే టైం లైన్లో, సోషల్ మీడియా ఆ టైం లైన్లలో ఎక్కువగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఎన్టీఆర్ గురించి. అసలు వాట్ ఈజ్ ఎన్టీఆర్? ఎన్టీఆర్ అనేవాడు ఎందుకు తాతకు తగ్గ మనవాడు? ఎందుకు ఒక చిరంజీవితో, బాలయ్య బాబు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే చిరంజీవితో కంపారిజన్ ఎప్పుడు కూడా బాలయ్య బాబుతో వినలేదు. నాకు తెలిసి చిరంజీవి కంపారిజన్ ఎన్టీఆర్తోనే, జూనియర్ ఎన్టీఆర్తోనే ఆ చిన్నప్పుడు చూసేవాడిని. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చూసేవాడిని. ఇప్పుడు రామ్ చరణ్తో పోటీ పడడం చూస్తున్నా. నెక్స్ట్ అఖిలానందన్ వస్తే అఖిలానందన్తో కూడా జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడతాడు. నందమూరి వంశం నుంచి కొనిదెల వంశానికి ఏ రేంజ్లో పోటీ ఇస్తున్నాడు, ఎంత స్టఫ్ ఉంటే ఒక్కడే ఒంటి చేత్తో లాక్కొస్తాడనేది మీరు గుర్తుపెట్టుకోండి. కంటైనర్ తోయడం మీద కామెడీ చేస్తున్నారు. అట్లా కామెడీ చేయాలంటే మాస్ సినిమాల్లో అసలు ఏ మాస్ సినిమా తీసుకున్నా సరే ప్రతిది కూడా ట్రోల్ మెటీరియలే. ఒకప్పుడు ఆహా ఓహా అని చెప్పేసి అనుకున్న రజనీకాంత్ సినిమాలన్నీ ఇప్పుడు చూసుకుంటే ఎంత కామెడీగా ఉంటున్నాయి. అసలు ఓపెన్గా చెప్పాలి అని చెప్పేసి అంటే నందమూరి వంశంలో ఎన్టీఆర్ అనేవాడు లేకపోతే, జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు లేకపోతే అసలు ఆ వంశం నుంచి కరెక్ట్గా పోటీ ఇచ్చే వేరే క్యాండిడేట్ ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. దాదాపు అది అంతరించే దశకు చేరువగా ఉండేది. దురదృష్టం ఏంటంటే కొంతమంది నందమూరి అభిమానులు, ఎక్స్క్లూజివ్ బాలకృష్ణ అభిమానులు కూడా ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇది చాలా దారుణమైన విషయం. అలాగే పొలిటికల్ రైవలరీ కూడా ఉంది. ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా సరే వైసీపీతో అంటగట్టేసి ఆయనను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు డ్రాగన్ సినిమా వస్తుంది కదా,
ఆ డ్రాగన్ సినిమా గ్లిమ్స్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కూడా ఆ కటౌట్ను బేరీజ్ చేసుకొని బక్క చిక్కిన ఎన్టీఆర్ అని చెప్పేసి చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పొద్దున సినిమా బాగానే ఉంటుంది, కాకపోతే ఎన్టీఆర్ వల్ల సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా ట్రోల్ చేస్తున్నారు. నాకు ఒకటే అనిపిస్తుందండి, ఒక బీభత్సమైన విమర్శల జడివాన ఎప్పుడు గురుస్తుంది అని చెప్పేసి అంటే, ఒక భయంకరమైన విజయం సంబంధించిన సునామీ రాబోయే ముందు ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. నాకెందుకు అతి తొందరలోనే జూనియర్ ఎన్టీఆర్కి ఎవ్వరు ఊహించినంత సక్సెస్ రాబోతుందని చెప్పేసి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఇంత ట్రోలింగ్, అసలు మామూలు ట్రోలింగ్ కదనమాట. అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఏందిరా ఇది అని చెప్పేసి అనుకునే రేంజ్లో ఆయనను, అంటే ఆయన బాడీని, ఆయన యొక్క కటౌట్ని, హైట్ని, ప్రతి ఒక్క విషయాన్ని, అంతకుముందు లావు ఉన్న విజువల్స్ తీసుకొచ్చేసి రాఖీ సినిమాలో ప్రతిదీ కూడా బాడీ షేమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్కి సంబంధించిన ఆ ట్రోలింగ్ అనేది దారుణంగా నడుస్తుంది. ఇన్స్టెంట్గా చూసినప్పుడు అంత బాగాలేదని చెప్పేసి అభిమానుల నుంచి ఫీడ్బ్యాక్ అందినా సరే ఎందుకు అదే లుక్ మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ దశలోనే ఈ ఫీడ్బ్యాక్ వెళ్ళింది, అయినా సరే అదే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దానికి ఏదో రీజన్ ఉంటుంది. మనం అనుకుంటున్నట్టు బ్రూస్లీ లాగా ఒక చాలా టోన్డ్ బాడీ కావాలా, ఇంకా ఏదో మొత్తానికి వాళ్ళకి ఒక్కసారి సినిమా బయటకు వస్తే తెలుస్తుంది. పెద్ద మీద కూడా ఇట్నే బాగానే ట్రోల్ చేసినాం, సినిమా బయటకు వచ్చిన తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాం. అట్లనే డ్రాగన్ సినిమా గురించి కూడా ఏదో ఖచ్చితంగా ఆ కటౌట్ని అలాగే చూపించాల్సిన అవసరం కథాపరంగా ఉంది అని చెప్పేసి నాకు సిక్స్ సెన్స్ అనిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ ఎన్ని అవమానాలు అయితే ఇప్పుడు పొందుతున్నాడో అంతకు 10 రెట్ల విజయాన్ని తొందరలోనే సొంతం చేసుకోబోతున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. నేను కోరుకున్నది ఒకటే, రామ్ చరణ్కి ఎన్ని విజయాలు అయితే రావాలని కోరుకుంటానో, పెద్దది అయినా సరే ఎన్టీఆర్కి కూడా అన్ని విజయాలు రావాలి. ఇట్లా సినిమా స్టాండర్డ్ పెరగాలి, తెలుగు సినిమా స్థాయి పెరగాలి. ఇప్పుడు 500 కోట్ల కోసం కొట్టుకుంటున్నారు కదా, దేవరా కోసము అండ్ పెద్ది కోసము. ఇది 2-3 వేల కోట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకునే స్థాయికి వాళ్ళు ఒకరినొకరు దాటుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా. అల్టిమేట్గా మనకు కావాల్సింది మన ఇండస్ట్రీ దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా ఉండాలి, టాలీవుడ్ అని చెప్పేసి. సో దీనికోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.